నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాక్ రిపోర్ట్ని ఫేక్ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కల్తీ ముఠ అసలు ఎందుకు చేస్తున్నారు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, అసలు జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ ముఠ ఎందుకు ఫేక్ ప్రచారం చేస్తున్నారు? ఈ కాకు అంటే ఇప్పుడు ఏపీలో జరుగుతున్న కాకు దాని మీద ఎందుకు వాళ్ళు ఇట్లా వ్యతిరేకంగా తీసుకురావటం, ఎందుకు ఇట్లా ఫేక్ ప్రచారం చేయటం, దీని వెనక కారణం ఏంటి మేడం? అసలు అంటే వైసీపీ హయాంలో వాళ్ళు చేసిన అప్పుల్ని కూటమి ప్రభుత్వం నెత్తిన రుద్దడమే వాళ్ళ ఎయిమ్ అన్నమాట. అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారు, 24-25 సంవత్సరానికి ఇగో ఇన్ని వేల కోట్లు అప్పు చేసేసింది కూటమి ప్రభుత్వం అని వాళ్ళు చేసిన అప్పుని కూటమి ప్రభుత్వం మీద రుద్దడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. మీరు కనుక మొత్తం లెక్కలు తీసుకుంటే కాగ్ నివేదిక చూసారంటే ఏప్రిల్ నెల 2024లో 11,497 కోట్లు ఎవరు తీసుకున్నారు? వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. మే నెలలో 15,208 కోట్లు ఎవరు తీసుకున్నారు? అది కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. మొత్తం మీరు కనుక చూసుకుంటే ఏప్రిల్ మే నెలలు కలిపి 27,208 కోట్లు అప్పు చేసింది 2 నెలల్లో. ఎవరు? 2024లో వైసీపీ ప్రభుత్వం. అయితే మీకు ఓవరాల్గా చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చాక 2024-25లో చేసిన అప్పు మీకు 53,866 కోట్లు మాత్రమే. అంటే మొత్తం 12 నెలలకి మనం మాట్లాడుతున్నాం. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆర్థిక ఏడాది 2 నెలలకే వాళ్ళు 34% అప్పు చేశారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, 27,208 కోట్లు. అయితే మొత్తం మీద ఇదంతా కలిపి కూటమి ప్రభుత్వం మీద ఈ భారం పడింది. సో 2024-25 వైసీపీ చేసిన 10 లక్షల కోట్ల అప్పుకి కూటమి ప్రభుత్వం ఎంత వడ్డీ కట్టింది? 71,881 కోట్లు అప్పు ప్లస్ వడ్డీ రెండు కలిపి చెల్లించిందనమాట. సో ఇప్పుడు ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాత్రం జగన్ ఫేక్ చేస్తున్నాడు. అవును, అది అక్కడ జరుగుతున్నాను. సో 24-25 ఏప్రిల్ మే జూన్ సగం వరకు కూడా ఈ జగన్ ఖర్చు చేసింది ఎంత మీకు? 9 నెలల్లో 16,141 కోట్లు. ఏది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను మాట్లాడేది. అదే మీకు 5 ఏళ్ల విధ్వంసం తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉన్నది 9 నెలలు మాత్రమే. సో ఇవన్నీ సెట్ చేయడానికి మీకు కూటమి ప్రభుత్వానికి ఎంత టైం పడుతుంది? వాళ్ళు చేసిన అప్పులు తర్వాత ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దాకా వచ్చేసరికి వీళ్ళు ఏమీ ఖర్చు పెట్టలే. వైసీపీ వాళ్ళు అప్పులు మాత్రం చేసేసారు. అక్కడ అప్పులు తక్కువ చేసింది కూటమి ప్రభుత్వం. 24-25 సంవత్సరానికి వాళ్ళు చేసిన అప్పు తక్కువ. వాళ్ళు 2 నెలల్లో 34% చేస్తే వీళ్ళు ఏడాది మొత్తానికి ఇంత చేశారు, 51,000 చిల్లర. అందుకని ఆ తేడా మీకు చెప్తున్నా. దీన్ని వాళ్ళు వైసీపీ వాళ్ళు దీన్ని పెద్దది చేసి, అంటే వాళ్ళు చేసిన అప్పుల గురించి వాళ్ళు మాట్లాడకుండా ఇవన్నీ కూడా 27,208 కోట్లు కూడా వీళ్ళే చేశారు 2 నెలల్లోనే అనేది వీళ్ళు విష ప్రచారం చేస్తున్నారు. అది అక్కడ జరుగుతున్న మిస్టేక్. కాబట్టి అంటే ప్రతిదీ కూడా ఒక నెగిటివ్ కోణంలో కూటమిని ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఎవరు మాట్లాడినా, నిన్న రోజా మాట్లాడినా, ఇంకొకరు మాట్లాడినా మీరు కూటమిని దెబ్బతీయడానికి చూడండి. వాళ్ళు చెప్తున్నది అది. మీరు ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడిని ఫేక్ చేయండి. ఆ తర్వాత వాళ్ళు ఇస్తున్న ఇప్పుడు తల్లికి వందనం ఇవన్నీ కూడా అందట్లేదని ప్రచారం చేస్తున్నారు, చేయమంటున్నారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంత అప్పులు అయిపోయాయి. 10 లక్షల కోట్ల అప్పుల గురించి వాళ్ళు మాట్లాడటలే. 11 లక్షల కోట్ల అప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని 2024 ఎన్నికలకు ముందు ప్రచారంలో కేంద్ర మంత్రి చెప్పాడు. మీకు గుర్తుందా? వైజాగ్లో ఆయన మీటింగ్లో చెప్పాడు, అవునా? సో నేను అనేది ఏంటంటే కేంద్రమే ఆ రోజు చెప్పింది. దాన్ని వీళ్ళు మా జగన్ వచ్చినప్పుడు ఇంతే చేశాడు అని అబద్ధాలు చెప్పుకుంటూ ఇవాళ కాగ్ నివేదికను కూడా వాళ్ళు పక్కదారి పట్టించడానికి, ప్రజల్లో ఒక లేనిపోని అనుమానాలు సృష్టించడానికి, భయాందోళనలు వాళ్ళలో కలిగించడానికి వీళ్ళు వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మేడం, ఈ ఫేక్ ప్రచారం అనేది ఇదే కాదు, ఇంకా రాష్ట్రంలో అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమ పథకాలు అమలు చేయట్లేదని చెప్పి పెట్టుబడులు కావచ్చు, ఏ పెట్టుబడి వస్తున్నా సరే మా హయాంలో జరిగింది, ఇప్పుడు మీరు కెరీర్ మీరు కొడుతున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం ఇది వైసీపీ వాళ్ళు మొత్తం చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు కదా. ఇప్పుడు గూగుల్ ఏదైతే ఉందో దాని విషయంలో ఇది మేమే అని చెప్పారా? అన్నింటికీ నేనే అంటాడు జగన్మోహన్ రెడ్డి.
ఇప్పుడు ఇన్ని కంపెనీలు వచ్చాయి, ఇప్పుడు 7.5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేశారు, 20 లక్షల ఉద్యోగాలు దరిదాపుగా ఇస్తామని చెప్పారు. మోటార్ సంస్థ వచ్చినా లేదు, ఒక ఏమంటారు మైక్రోసాఫ్ట్ వచ్చినా మరొకటి వచ్చినా ఇవన్నీ కూడా మేమే తీసుకొచ్చామని వాళ్ళు మీరు అన్నట్టుగా ఫేక్ ప్రచారాలు చేసుకుంటున్నారు. తర్వాత ఇవాళ రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్ళిపోతుంటే దీనికి కూడా మేమే కారణం. అక్కడ చేసి వచ్చింది ఏమీ లేదు. అక్కడ వచ్చిన వాళ్ళందరినీ వెనక్కి పంపించారు, ఉన్న కంపెనీలు తరివేశారు. తర్వాత 2,62,200 2,64,000 మంది వాలంటీర్లను పెట్టి 5,000 పెట్టి ఉద్యోగాలు ఇచ్చి మేము 2,64,000 ఉద్యోగాలు కల్పించామంటారు. పాపం ఇవాళ ఎటు కాకుండా అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆ వాలంటీర్లు అందరూ కూడా వైసీపీ చేతుల్లో పావులుగా అయిపోయారు. ఆ రోజు మొత్తం ప్రతి వాళ్ళది పర్సనల్ డేటాలు అంతా సేకరించి వీళ్ళకి ఇచ్చి మనకు గుర్తుంది కదా. సో దానివల్ల ఇవాళ పాపం వాళ్ళకి ఎట్టు కాకుండా అయింది. వాలంటీర్ల మీద ఆ మధ్యన జాలి చూపించారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు. ఈ మధ్యన ఎవడూ మాట్లాడటల్లా. ఎందుకు మాట్లాడతారు? ఎందుకంటే వాళ్ళ తప్పిదాలు వాళ్ళకి తెలుసు. యాక్చువల్గా వాలంటీర్ల వల్ల నష్టపోయింది ఎమ్మెల్యేలే, ఎంపీలే. ఎందుకంటే వాళ్ళకి పని లేకుండా అయిపోయింది కదా. జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాల్సిన పని కూడా లేకుండా పోయింది. అందుకే ఎటు కాకుండా అందరూ కూడా ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది ఓడిపోయి. కాబట్టి ఇవాళ ప్రతి దాని మీద ఒక ఫేక్ ప్రచారం కావచ్చు, ఒక నెగిటివిటీని తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా విద్యాదీవెన అందట్లేదు, ఆరోగ్యశ్రీ లేదు, లేకపోతే ఆ పథకం అందట్లేదు, మహిళలకి ఏమీ మంచి జరగట్లేదు, మహిళలకి ఆర్థికంగా స్వావలంబన లేదు, ఇలా అంతా ఏంటేంటో చెప్తున్నారు వాళ్ళు. నిన్న మన రోజా కూడా మాట్లాడింది మేడం, మాట్లాడి వాళ్ళకి ఏంటో దిశానిర్దేశం చేయకుండా ఇంకేదో చెప్తాను. మీ అంతటా మీరు వెళ్ళిపోండి, మీ ఎవడు ఇక్కడ నేర్పించాడు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు ఎవరు వెనకాలండి పుష్ చేయరు, మీకు ఎవరు గైడెన్స్ ఇవ్వరు, మీకు మీరే ముందుకు వెళ్ళిపోవాలి, ఇలా నానా ఇదిగా మాట్లాడింది ఆవిడ. నేను అంటే ఆవిడకే ఏం చేయాలో తెలియట్లేదు, ఇంకా వాళ్ళకేం చెప్తుంది ఆవిడ. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఓ పక్క అక్కడ యలహంక ప్యాలెస్లో ఉండి రహస్య మంతనాలు చేసుకుంటున్నాడు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు ఓ పక్క వివేకానంద రెడ్డి హత్య కేసు ఫైనల్కి వచ్చింది, మద్యం లిక్కర్ కుంభకోణం అది కూడా ఫైనల్కి వచ్చింది. ఇంకో పక్క ఆయన ఆర్థిక నేరాల అభియోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తిరగదోడుతున్నారు. ఇప్పుడు వీటన్నిటితో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాడు ఆయన. ఈ నేపథ్యంలో ఆయన ఎలాగ అమిత్ షాని మంచి చేసుకోవాలి, మోదీని ఎలా మంచి చేసుకోవాలని మనుషుల్ని పంపించడానికి ఎవరిని పట్టుకోవాలి ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు. ఇక్కడ పార్టీ గాలికి వదిలేశాడు. ప్రెస్ మీట్లు కూడా ఈ మధ్యన ఏం పెట్టలేదు. అందుకని ఇవాళ వాళ్ళు కాగు నివేదికని పక్కదారి పట్టించడానికి, తప్పుదారి పట్టించడానికి ఇవాళ వైసీపీ వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.